సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల టెన్షన్ లేకుండా, ఎలాంటి మునుపటి అనుభవం అవసరం లేకుండా, స్టార్టింగ్‌లోనే నెలకు 75,000 జీతంతో మీ సొంత రాష్ట్రంలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం నుండి 7,000కి పైగా ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిగ్రీ లేదా బీటెక్ ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకోవచ్చండి. సో ఈ రోజు వీడియోలో మనం మోస్ట్ అవైటెడ్ ప్రభుత్వ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల పూర్తి వివరాలు అంటే అర్హతలు, వయో పరిమితి, జీతం, పరీక్ష విధానంలో వచ్చిన కొత్త మార్పులు మరియు ఎగ్జామ్ సెంటర్ల గురించి అన్ని కూడా క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా ఖాళీల విషయానికి వస్తే యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి దేశంలోని టాప్ 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కలిసి మనకి మొత్తం 7,000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో కొన్ని బ్యాంకులు ఇంకా వారి ఖాళీల వివరాలను పూర్తిగా అప్డేట్ చేయలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక శాలరీ విషయానికి వస్తే బేసిక్ పే తో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, పెట్రోల్ అలవెన్స్ అన్ని కలుపుకొని మీకు స్టార్టింగ్ లోనే దాదాపు 75,000 వరకు ఇన్హాన్స్ శాలరీ లభిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ హోదా, పర్మనెంట్ జాబ్, పైగా సొంత ఊరికి దగ్గరలోనే పోస్టింగ్. సో సువర్ణ అవకాశం కదా ఇది. సో అస్సలు మిస్ చేసుకోకండి. మరి దీనికి ఎవరు అర్హులు అంటే, మీరు ఏదైనా విభాగంలో ఒక నార్మల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉంటే చాలు. దీనికి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి పర్సంటేజ్ రూల్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదు. సో మన ఏజీ వచ్చే వరకు జూలై 1, 2026 నాటికి జనరల్ అభ్యర్థుల వయసు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితి సడలింపులు కూడా ఉన్నాయి. ఓబీసీ అభ్యర్థులకు 33 సంవత్సరాల వరకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 35 సంవత్సరాల వరకు, సో మనకు వికలాంగులకైతే 40 సంవత్సరాల వరకు అవకాశం ఉందండి. సో అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఈసారి సెలక్షన్ ప్రాసెస్ కూడా కొంచెం చేంజ్ అయింది. సో ఒక ఇంట్రెస్టింగ్ మార్పు అయితే జరిగిందండి. మొత్తం సెలక్షన్ ప్రాసెస్ 4 స్టేజ్ల్లో ఉంటుంది. మొదటిది ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. ఇంగ్లీష్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ నుండి 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సెకండ్ వన్ మెయిన్స్ ఎగ్జామ్. ఇందులో ఆబ్జెక్టివ్ అన్నట్టు, సో డిస్క్రిప్టివ్ అండ్ ఎస్సే రైటింగ్ కూడా ఉంటుంది. థర్డ్ వన్ పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్. ఇది ఈసారి వచ్చిన కొత్త మార్పు అండి. అభ్యర్థుల బిహేవియర్ మరియు వాళ్ళ బిహేవియర్ విధానాన్ని అంచనా వేయడానికి ఈ టెస్ట్ ప్రవేశపెట్టారు. సో ఫోర్త్ వన్ ఇంటర్వ్యూ అండి. మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా ఫైనల్ జాబ్ ఇస్తారు. సో ఒక గమనికండి, పరీక్ష కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లోనే ఉంటుంది, తెలుగులో ఉండదు. కాబట్టి ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. సో అర్థమైంది కదా మీకు క్లియర్ గా జాబ్ డిస్క్రిప్షన్ అనేది. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ లో జూలై 1, 2026 నుండి ప్రారంభమయ్యాయి. అప్లై చేయడానికి చివరి తేదీ జూలై 21, 2026. ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వారికి 175 రూపీస్, మిగిలిన వారందరికీ 850గా ఉంది. సో ఎగ్జామ్ సెంటర్స్ మన తెలుగు రాష్ట్రంలోనే పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్, గుంటూరు, ఇంకా విజయవాడ, కడప, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, ఇంకా తదితర నగరాల్లో ప్రిలిమ్స్ మరియు మెయిన్ సెంటర్లు ఉంటాయి. తెలంగాణలో అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్ కేటాయించారండి. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో సెటిల్ అవ్వాలనుకునే వారికి, సాఫ్ట్వేర్ జాబ్స్ కాకుండా ఒక స్థిరమైన కెరీర్ కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. నోటిఫికేషన్ కి సంబంధించిన అఫీషియల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ జాబ్ కి స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే తప్పకుండా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.